లైవ్ షోకి తిరిగి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత ఏపీ శాసనసభలో విపక్ష నేత జగన్ ఎన్నటికీ జీవితంలో సీఎం కాలేరన్న ఏపీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, పల్లె రఘునాథ్ రెడ్డి, పుల్లారావు ప్రభుత్వాల వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 12% మంది మాత్రమే అవునని, 85% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ ఎండ లక్ష్మీనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, శాసనసభలో ఆ పార్టీ పక్షాన పనిచేసినటువంటి ప్రముఖులు. డాక్టర్ మందా జగన్నాథం గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, 4 సార్లు లోక్సభకు ఎన్నికైనటువంటి ప్రముఖులు. శ్రీ రామ్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పరిగి రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ శాసనసభ్యులు. శ్రీ ప్రసాద్ రెడ్డి గారు, ప్రముఖ జర్నలిస్ట్, ప్రముఖ విశ్లేషకులు. ఇక మళ్ళీ హైదరాబాద్ చర్చల్లోకి తెరపైకి వచ్చింది. బహుశా మరి కొద్ది కాలంలో ఎలక్షన్లు జరగటం కారణమో లేక ఇంకా ఇతరతర కారణాలు ఏమున్నాయో కానీ కేసీఆర్ గారు హైదరాబాదు లేకుండా రాష్ట్రం అయితే ఎప్పుడో వచ్చిండేది, హైదరాబాదును గత పాలకులు గత్తర పట్టించారు, ఇప్పుడు మళ్ళీ మొత్తం సరి చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటున్నారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు హైదరాబాదును తానే అభివృద్ధి చేశానని పలు సందర్భాల్లో చెప్పిన నేపథ్యంలో మళ్ళీ సెంటిమెంట్ వ్యవహారాలు మళ్ళీ మొదలయ్యాయా? తెలంగాణ ప్రభుత్వం అడుగడుగున అడ్డుపడుతున్నా తాను విశేష కృషి చేస్తున్నానని అక్కడ ఏపీ ముఖ్యమంత్రి గారు నిన్న వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలపై హైదరాబాదు పరిణామ క్రమం, ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు అభివృద్ధి చేయబోతున్నారు, నిజంగానే ఇప్పటికీ ఇంకా అభివృద్ధి కాలేదా? దీనిపై ముందుగా ప్రసాద్ రెడ్డి గారు విశ్లేషిస్తారు. హైదరాబాద్ని కేసీఆర్, చంద్రబాబు లేకపోతే ఇంకొకళ్ళు XYZ ఎవరు కట్టలేదండి, ప్రజలు కట్టుకున్నారు. ఈ అద్భుతమైన నగరాన్ని నిర్మించుకున్నారు, సహజీవనం చేస్తున్నారు 400 సంవత్సరాలుగా. ఇప్పుడు ప్రజల మధ్య, వివిధ వర్గాల మధ్య తగులు పెట్టాలని ఎంత ప్రయత్నం చేసినా గత కొన్ని శతాబ్దాల్లో అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు తప్ప హైదరాబాద్లో సుఖజీవనము, సహజీవనం జరుగుతూ ఉంది. చాలా సంతోషించదగ్గ పరిణామం అండి. ఇప్పుడు ఒక మనిషి జీవితం చాలా చిన్నదండి, కానీ ఒక నగర జీవితం చాలా పెద్దది. 420 సంవత్సరాలు పైగా హైదరాబాద్ అద్భుత చరిత్రను చదువుకుంటే నిజంగా మనసు పులకించిపోతుందండి. అసలు ఈ నగరాన్ని ప్రారంభించిన అతను కూడా ఏం చెప్పాడు, ఈ నగరం అనే జలాశయంలోకి అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి సుఖజీవనం చేయాలనుకున్నాడు. ఆయన కోరిక చాలా నెరవేరింది. దేశ విదేశాల నుంచి, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ ప్రజలు వచ్చారు, సుఖజీవనం చేస్తున్నారండి. వీళ్ళు గత్తర పట్టించారు, వాళ్ళ గత్తర పట్టించారు, లేకపోతే ఆయన నేనే అభివృద్ధి చేశాను, ఇలాంటి ఎవరు చెప్పినా కానీ అది షార్ట్ సైటెడ్ అండి. గత్తర అందరూ పట్టిస్తున్నారు, అందరూ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు మన ఈయన ఎవరు బండారు దత్తాత్రేయ గారు ప్రకటన చూస్తే ఎవరు గత్తర పట్టిస్తున్నారో తెలుస్తుంది. ఆయన ఇంటి ముందే అక్రమ నిర్మాణం జరుగుతుందంట. ఈ గత్తర ఎవరు పట్టించారు? ఎవరో పట్టించలేదు, ఇప్పుడు ప్రభుత్వాలే పట్టిస్తున్నాయి. మనం ఒప్పుకోవాలి అది. అలాగే అక్రమ నిర్మాణాలను సక్రమ నిర్మాణాలు చేసేయటము, టక్కన ఆ ప్రాంతం వాళ్ళు అక్రమ నిర్మాణాలు చేశారు, మళ్ళీ ఏం చేద్దాము ఏంటి అది అలా కదండి. ఎలా ఇది పెట్టేసేసి అక్రమాలు చేసుకోండి, తర్వాత మేము రెగ్యులరైజ్ చేస్తాం, కొన్ని డబ్బులు కట్టండి అంటే నీకు సక్రమంగా కట్టుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అందరూ గత్తర పట్టించే వాళ్ళు అందరూ ఉన్నారని నేను చెప్పదలుచుకున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారే ఈ అభివృద్ధి చేశానని చాలా చాలా ప్రకటనలు చేసుకుంటాడండి. ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 175 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయండి, 15 యూనివర్సిటీలు ఉన్నాయి, అద్భుతమైన ఇతర నిర్మాణాలు ఉన్నాయి. వీటికి ఆయన చంద్రబాబు గారు కారణం కాదు, తరతరాలుగా వీళ్ళు కట్టారు. చంద్రబాబు గారు హైటెక్ సిటీకి పునాది వేశాడు, అభివృద్ధి చేశాడు, దానివల్ల చాలా మంచి జరిగింది, దాన్ని ఎవ్వరూ కాదనడానికి వీల్లేదు. కానీ అంతా నేనే చేశాను, నేను లేకపోతే ఏం లేదు అనే ఆలోచన మాత్రం చాలా షార్ట్ సైటెడ్ అండి. చదువుకున్న వాళ్ళు, సభ్య సమాజం నవ్వుకుంటుందన్న ఆలోచన లేకుండా నాయకులు ఇటువంటి ప్రకటనలు చేయడం బాలేదు. గత్తర పట్టించడం అనేది అన్ని పార్టీల వాళ్ళు చేస్తున్నారు. అక్రమ నిర్మాణం సక్రమం చేయటం ఏంటండి? మంచినీళ్ళు సరిగ్గా సరఫరా చేయకుండా నేను అద్భుతం చేస్తాను అంటే ఎట్లా? అంటే ఈ సంవత్సరం కదా మంచినీళ్ళు సరఫరా సరిగ్గా లేదు, రోడ్లు స్వచ్ఛత లేదు. స్వచ్ఛ భారత్ అనే నినాదంతో కొన్ని కోట్లు ఇచ్చారు, అది నిజంగా స్వచ్ఛంగా ఉందా? 2 రోజులు, వారం రోజులు చేశారు, తర్వాత ఏం జరుగుతూ ఉంది? ఇవన్నీ చూస్తుంటే అంటే ప్రకటనల వరకు పరిమితం కావటం, ఎన్నికల ముందు ప్రజలను భావోద్వేగానికి గురి చేయటము, ఓట్లు వేయించుకోవడం, తర్వాత మర్చిపోవడం అనేది అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నదే, కొంచెం కుడియడమగా అన్నమాట. ఇప్పుడు మరి ఈ రాష్ట్రాన్ని నిజాం కట్టాడు, హైదరాబాద్ కట్టాడు, కానీ ఆయన చేసిన తప్పిదం ఏంటంటే మిగిలిన జిల్లాలన్నింటినీ అశ్రద్ధ చేశాడు. కాంగ్రెస్ వాళ్ళు హైదరాబాద్ని డెవలప్ చేశారు, మిగిలిన రాష్ట్రాన్ని అంతా అశ్రద్ధ చేశారు. అటువంటి తప్పే చేయడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సిద్ధం అవుతున్నాడు. అమరావతి మీద ఆయన నిరంతరం రాత్రి పగలు ఆయనకి అమరావతి కల్లోకి వస్తుంది తప్ప ప్రజల కల్లోకి రావట్లేదు, అది దురదృష్టం. ఓకే, రైట్. రామ్మోహన్ గారు మీరేమంటారు? ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వనరులు.
దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, అదేవిధంగా మనకు జాతీయ సంస్థలు చాలా రీసెర్చ్ సెంటర్స్ కావచ్చు, BHEL కావచ్చు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కావచ్చు, చాలా సంస్థలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా నిర్మాణం హైదరాబాద్లో జరగడం జరిగింది. ఈ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్స్ అండి. హ్యూమన్ రిసోర్స్ మన దగ్గర నాకు తెలిసిన వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో ఇంజనీరింగ్ చదివి కూడా విదేశాలకు వెళ్ళి ఈరోజు ఒకరొకరు 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు మంత్లీ ఎర్నింగ్స్ చేస్తున్న వాళ్ళు రూరల్ బ్యాక్గ్రౌండ్, రూరల్ కాలేజెస్లో చదివిన స్టూడెంట్స్ చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు విదేశాల్లో ఉన్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ పేరెంట్స్కి ఆ డబ్బులన్నీ కూడా పంపించడం మూలంగా సిటీ చుట్టుముట్టు కూడా వాళ్ళు ఫ్లాట్స్ కనుక్కోవడం, ఇల్లు కనుక్కోవడం, దాని మూలంగా ఒక రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్, కన్స్ట్రక్షన్, ఇదంతా కూడా యాక్టివిటీ అంతా కూడా పెద్ద ఎత్తున విస్తరించింది. సో ఈ అన్ని కూడా మనం అన్నింటినీ కూడా బేరేజ్ వేసుకోవాలి కానీ సింగిల్ యూనిట్ కాదు. కానీ దీని అన్నిటి కూడా ముఖ్యంగా పివి నరసింహారావు గారు అయితే తీసుకొచ్చినారో సరళీకృత ఆర్థిక విధానాలు అన్నదే చాలా ఇంపార్టెంట్ అండి. అంటే గ్లోబల్ లెవెల్లో జరుగుతున్నటువంటి సరళీకృత ఆర్థిక విధానాలను తను గ్రహించి మన దేశంలో కూడా తీసుకురావడం, దానికి మన ప్రధాని అప్పుడు ఆర్థిక గవర్నర్, RBI గవర్నర్గా ఉన్న మన మన్మోహన్ సింగ్ గారిని తను మన దేశానికి ఆర్థిక మంత్రిగా పెట్టి తన ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమాలన్నీ కొనసాగించడం, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారే 2 సార్లు ప్రధానమంత్రి కావడం, ఎందుకంటే ఆ వేవ్ లెంత్, ఆ యాక్టివిటీ, ఆ కాన్సన్ట్రేషన్ అనేది అదే విధంగా జరగడం మూలంగానే ఈరోజు మనం ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడం అన్నది మా అంటే కరెక్టే. కానీ ఇప్పుడు గత్తరబట్టిచ్చారు గత పాలకులని కేసీఆర్ గారు చాలా ఘాటుగా లేదండి. గతంలో ఆయన చాలా అది మొత్తం బాగు చేయాల్సిన పరిస్థితి ఉంది. అసలు నేను లేకపోతే హైదరాబాద్ అనేది తెలంగాణకు కాకుండా పోయిండేది. నేను గట్టిగా పట్టుబట్టాను కాబట్టి తెలంగాణలో నేను సాధించాను అంటున్నాను. నిజంగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ హైదరాబాద్ లేకుండా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని అనుకుందా? ఎప్పుడు అట్లా అనుకోలేదు. ఆయన అన్న మాట 12 సంవత్సరాల క్రితం అన్నాడు. 12 సంవత్సరాల క్రితం ఎవరు రూల్ చేస్తున్నారు వాళ్ళ ఉద్దేశం ప్రకారం? అంటే 12 అప్పుడు ఆయన 12 ఇయర్స్ అంటూ ఆయన 12 ఇయర్స్ అంటూ 12 ఇయర్స్ బ్యాక్ అసలు మేము లేము, కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు. 12 ఇయర్స్ అంటే ఎవరిని అంటే బీజేపీ ఉద్దేశం చేసుకొని చెప్తున్నాడా, మరి ఎవరి ఉద్దేశం చేస్తున్నాడా? ఆయనే సమాధానం చెప్పాలి దానికి. ఆయనకు సమాధానం దేని గురించి చేస్తున్నారో మాకు తెలియదు. 10 కాంగ్రెస్ పాలించింది కదా. ఆయన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఈ రోజు ఏం మాట్లాడతాడో, రేపు ఏం మాట్లాడతాడో మనకు బాగా తెలుసు. ఉస్మానియా యూనివర్సిటీకి వేసి అక్కడ ఇల్లు కట్టిస్తా అన్నాడు, అది మర్చిపోయాడు. ఇక్కడ నుంచి సెక్రటరేట్ ఇక్కడ నుంచి తీసి అక్కడికి మారుస్తాడు, అది మర్చిపోయాడు. ఇక్కడ నుంచి మెంటల్ హాస్పిటల్ తీసి మా దగ్గర వికారాబాద్ షిఫ్ట్ చేస్తాడు, అది మర్చిపోయాడు. కాబట్టి ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఏం కథనో మనకు తెలియదు. గతంలో కూడా వరంగల్ పోయి 3 రోజులు బస చేసి చెప్పిండు, ఇక్కడ అందరు కూడా 2 bedroom houses కడతా అని చెప్పిండు. 7 నెలల క్రితం పోయిండు. నేను మొన్న లోక్సభ ఎన్నికల గురించి నేను అక్కడ ప్రిపేర్నెస్ పోయినప్పుడు 7 నెలల క్రితం చెప్పిండు, నేను ఇక్కడే ఉంటున్నా, 3 రోజులు ఇక్కడే ఉంటున్నా, మీ యొక్క అన్ని స్థితిగతులు తెలుసుకొని నేను హైదరాబాద్ పోగానే ఆర్డర్ ఇస్తా అని చెప్పిండు. ఇంతవరకు అతను ఆర్డర్ కూడా వెళ్ళలేదు. మొన్న పోయినప్పుడు ఆ రూట్లో పోకుండా వేరే రూట్లో పోయాడు, గంగాదేవిపల్లికి పోయిన, వరంగల్ అంటే ఏమంటా అంటే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏదైనా సభలో ఒక మాట చెప్తే ఆయన కార్యదర్శి వచ్చి అడిగేవాడంట, సార్ మీరు చెప్పారు కదా, హామీ ఇచ్చారు కదా, మరి అది దాని మీద జీవో తీయాలా వద్దా సార్ అంటే, నేను ముఖ్యమంత్రిగా ఏ సభలో ఏ మాట చెప్తానో అదే ఒక జీవో అన్నాడు. ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో రేపొకటి మాట్లాడే వ్యక్తి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడం లోపల ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం లోపల అంత గట్టిగా, అందుకే హైదరాబాద్ తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెస్ ఆలోచన చేసిన మాట నిజమే కదా. 100% హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. నేను హైదరాబాద్ తో కూడిన తెలంగాణ రావాలని చెప్పి కేసీఆర్ సందర్భం లోపలనే నేను పరిగిలో కూడా 3 రోజులు అమర్ నిరాక్ష పచ్చి మంచినీళ్ళు తీసుకోకుండా కూర్చున్నా. కాబట్టి అందరం కూడా అన్ని పార్టీలు కూడా దానిపైన చిత్తశుద్ధ ఉండడం తెలంగాణ ఆలోచన చేశారుగా. చిరంజీవి గారు అనౌన్స్ చేశారు, ఆ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం మాటలు మాట్లాడుతుండొచ్చు, అది వేరే విషయం. అర్థం కదా. సోనియా గాంధీ గారు హైదరాబాద్ తో కూడిన తెలంగాణ కావాలని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళంతా కూడా నేను ప్రాణం మీద తెచ్చుకుని నేను నిలబెట్టాను అంటున్నారు కేసీఆర్ గారు. అందరు ప్రాణం మీద తీసుకున్నాం. నేను 3 నిమిషాలు అడ్మిట్ చేసి నన్ను 3 రోజులు నేను ప్రాణం మీద తెచ్చుకుంది ఎక్కడ చరిత్రకి ఎక్కలేదు. కానీ కేసీఆర్ గారు ప్రాణం మీద తీసుకుంది చరిత్రకి ఎన్టీవీలో కూడా మొత్తం స్క్రోలింగ్ పెట్టి టోటల్ పెద్ద స్క్రోలింగ్ పెట్టి అర్థమే కదా కావచ్చు ఆ ఒక్కరోజు. కానీ కేసీఆర్ గారి ప్రాణం మీద
తెచ్చుకున్నారన్నది చరిత్ర ఇది. ఆయన స్థాయిలో ఆయన దాంట్లో ఉండొచ్చు, మా స్థాయిలో మేము చేసినాం, ఎవరి స్థాయిలో వాళ్ళు చేసారు, దాంట్లో ఏం లేదు. అంటే కేసీఆర్ గారు ఎక్కడ ముందుకెళ్ళిపోతున్నారు మీరు కూడా అట్లేం లేదు. ఎవరి స్థాయిలో వాళ్ళు పోరాటం చేశారు. ఇచ్చింది మాత్రం సోనియా గాంధీ అని కేసీఆర్ సకుటుంబంగా పోయి ఆడికి పోయి మన్మన్లు కోడన్లు అందరిని తీసుకుపోయి సోనియా గాంధీ గారికి దండం పెట్టి వచ్చిండు. మీకు తెలుసు ఎవరు ఇచ్చారు అంటే సోనియా గాంధీ గారు ఇచ్చారు కాబట్టి సోనియా గాంధీ గారు మిమ్మల్ని గుర్తించలేదు కదా కేసీఆర్ గారిని. గుర్తించడం కూడా అనేది ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటారు. రామ్మోహన్ యాడ్ చేస్తానండి. ఆయన మానవ వనరుల అభివృద్ధి ఇక్కడ బాగా జరిగిందనే విషయం చెప్పారు. చాలా శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ లో ఈ విషయాన్ని మీద ఒక పేరా రాశారండి. ఏమంటాడంటే ఆయన ఇక్కడ హైదరాబాద్ లో అద్భుతంగా అన్ని ప్రాంతాల వాళ్ళు వచ్చి ఒక టాలెంట్ పూల్ డెవలప్ అయింది అనేది చేశారు. ఆ టాలెంట్ పూల్ హైదరాబాద్ డెవలప్ చేస్తుందండి. నాయకులు డెవలప్ చేయరు, నాయకులు క్రెడిట్ కొడతారు అనమాట. డిస్క్రెడిట్ ఉంటే వేరే వాళ్ళ మీద మీరు మాట్లాడిన తర్వాత మాట్లాడతారా మీరు మీ ఇష్టం. లాస్ట్ రైట్ అట్లయినా పర్వాలేదు. లక్ష్మీనారాయణ గారు మాట్లాడారు. హైదరాబాదు స్వతహాగా యావత్ భారతదేశంలో ఒక ఐడియల్ లొకేషన్లో ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ, ఇక్కడ సహజమైనటువంటి నేచురల్ కలామటీస్కు దూరంగా కానీ ఇది ఒక ఐడియల్ లొకేషన్లో లొకేట్ అయి ఉన్నది. అందుకే రాష్ట్రపతి గారు కూడా అంటే విడిదిగా ఇది హైదరాబాద్ను పెట్టుకోవడం జరిగింది. మరి అయితే గతంలో హైదరాబాద్ సంస్థానంలో అంటే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జిల్లాలని, మరి ఏదైతే కర్ణాటకకు సంబంధించి 3 జిల్లాలు, మహారాష్ట్రకు సంబంధించినటువంటి 5 జిల్లాలు, అప్పుడు హైదరాబాద్ సంస్థానంలోనే మిక్స్డ్ కల్చర్ ఒక పెద్ద స్టేట్కి సంబంధించి పరిపాలనా సౌలభ్యం కోసం ఇక్కడ ఉన్నటువంటి రాజు తప్పనిసరిగా కొంత భవనాల నిర్మాణము అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఏదైతే మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి పన్నుల రూపంలో తీసుకొచ్చినటువంటి డబ్బు, మరి ఇక్కడ ఆ శ్రమ కానీ ఇది యావత్ ప్రజానీకాందే తప్ప ఎవరు వ్యక్తిగతంగా దీన్ని నాది అని ఆపాదించుకునేటువంటి పరిస్థితి ఏముండదు. మరొకటి ఏంటంటే అభివృద్ధి అనేటువంటిది కులమానం ఏంది? ఉన్నత ఆకాశహర్మ్యాలు అభివృద్ధికి కొలమానం కావు. నేను అంటే ఆకాశహర్మ్యాలు పాపులేషన్ పెరిగినా కొద్దీ ఆ ప్లేస్ వాల్యూ పెరిగినా కొద్దీ విస్తరించే భవన నిర్మాణం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇవాళకి కూడా నీళ్లు రెగ్యులర్గా తాగే నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి ఏదైతే చిన్న వర్షం పడితే డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పటికి కూడా మరి ఏదైతే అవసరమైనటువంటి స్థితిలో లేదు. రోడ్లన్నీ జలమయమై ట్రాఫిక్ అవరోధం అయ్యేటువంటి పరిస్థితులు ఉంది. అంటే ఈ రకమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ రకమైనటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరానికే పరిమితం కాలే, అనేకమైనటువంటి అన్ప్లాన్డ్ సిటీస్కి సంబంధించి ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంది. దానికోసం ఇవాళ కేంద్రం దానికోసం స్మార్ట్ సిటీల కింద స్మార్ట్ సిటీల కింద అంటే 500 కోట్లు ఒక్కొక్క నగరానికి కేటాయించి యావత్ దేశంలో అన్ని నగరాల అభివృద్ధి కోసం మరి తాగునీటి వసతి కానీ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ, మరి ఏదైతే గవర్నెన్స్ కానీ వీటన్నిటిని కూడా మరి అన్ని నగరాలకు అందించి వాటిని అభివృద్ధి చేసేటువంటి దిశలో ఇవాళ కేంద్రం ఆలోచిస్తుంది. స్మార్ట్ సిటీలో అవన్నీ వింటే బ్రహ్మ పదార్థం లాగా కదండి. జవహర్ పట్టణ నవీకరణ పథకం అదే దాన్ని కొంచెం పేరు మార్చారు. పట్టణ నవీకరణ పథకం ఏదైతే ఉందో మరి ఇవాళ అర్బన్ రెనోవేషన్ స్కీమ్ కి సంబంధించి అది వేరే. ఆ రకంగా 500 సిటీలు నేను వెంకయ్యనాయుడు ఆయన మొత్తం హైదరాబాద్ కానీ ఏ నగరంలో ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారం మంత్రంలాగా చెప్పారు. చివరికి వచ్చేసరికి ఆ 100 కోట్లతో అన్ని అయిపోతాయి. దీనికి సంబంధించి 2 కోట్ల ముందు అసలు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం ఇస్తే దేనికి సరిపోతున్నారు? ఈ 100 కోట్లు స్మార్ట్ సిటీ ఎక్కడ సరిపోతాయి? 100 కోట్లు కాదండి. స్మార్ట్ సిటీ అంటే మంచి మంచి వాతావరణం అంట, మంచి ఆరోగ్యం అంట, మంచి విషయం, మంచి విధానాలు అంట, 500 కోట్లు ప్రతి ఒక్క నగరానికి. 100 కోట్లు 5,000 కోట్లు ఇస్తేనే దిక్కు లేదు. 500 కోట్లతో ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి.
బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ స్కీమ్స్ ని పేర్లు చేంజ్ చేస్తుంది. రాజీవ్ గ్రామీణ విద్యుత్ అని చెప్పి ఒక స్కీమ్ ఉంది, రూరల్ ఎలక్ట్రిసిటీ డెవలప్మెంట్ గురించి. అది స్కీమ్ తీసేసి ఆ పేరు తీసేసి దేశం గురించే ప్రాణత్యాగం చేసుకుని రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా పనిచేసినాడు. ఆయన పేరు తీసేసి దీన్ దయాళ్ గ్రామీణ నేషనల్ ప్రాజెక్ట్స్ అని పెడితే పోయేది, పేర్లు ఎందుకు పెట్టాలి అన్నిటికీ? దీన్ దయాళ్ పేరు పెట్టేసి ఒక ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తిని ప్రధానిగా మనం గౌరవించాలి. ఎవరైనా కానీ ఎనీ పార్టీ ప్రధానిగా ఉన్నాడు మన దేశానికి, అతని పేరు తీసేసి దీన్ దయాళ్ పేరు పెట్టడం అంటే సేమ్ స్కీమ్. నేను అడిగాను, రఘుమారెడ్డి గారిని సిఎండి గారిని అడిగాను, ఏమండి దీంట్లో ఏమైనా న్యూ స్కీమ్స్ ఉన్నాయా, ఏమైనా కొత్తగా ఫండ్స్ ఇస్తున్నారా, పెంచుతున్నారా? ఏం లేదండి, పేరు పెట్టారని చెప్పి. కాంగ్రెస్ అంటే రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ అంటే ఏ విధంగా రాజీవ్ గాంధీ కంటే ఉత్తముడు? చనిపోయాడు, దేశం గురించి చనిపోయాడు రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ కంటే ఎక్కువ దీన్ దయాళ్ ఒక ప్రధానమంత్రి పేరు తీసి పెడతారు. ఆ విధంగా కొనసాగిస్తే రేపు పొద్దుగాల వచ్చే ప్రభుత్వాలు కూడా అటల్ గారి మీద పేరు పెట్టే తీసేసి వేరే పెడతారు. అట్లా పెట్టదు. మనం ఒక ప్రధానిగా ఒక వ్యక్తి పేరున్నప్పుడు మనం కొనసాగించాలా? ఈ దేశానికి ప్రధానిగా ఉన్న వ్యక్తి పేరు ఆర్టికల్ 370 కోసం బలిదానమైండు. మీరు గుర్తించిరా? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పేరు మీద ఎన్ని మీరు స్కీమ్ స్వాతంత్రం కోసం మా వాళ్ళ పేర్లు కుటుంబానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ బీజేపీ నాయకుడే. జగన్నాథ్ గారు మాట్లాడడానికి ముందు హైదరాబాద్ నుంచి సునీల్ గారు లైన్ లో ఉన్నారు. సునీల్ గారు నమస్కారం, మాట్లాడండి. హైదరాబాద్ లేని తెలంగాణకు ఎప్పుడో వచ్చేదని కూడా కేసీఆర్ గారు అంటున్నారు, మీరేమంటారు? హలో సునీల్ గారు. హలో, రైట్. జగన్నాథ్ గారు చెప్పండి, హైదరాబాద్ లేని తెలంగాణ ఎప్పుడో సాధించేవాళ్ళు అంటున్నారు, నిజమేనా? సునీల్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్, తిరుమల గారు నమస్కారం సార్. అయితే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే సార్, హైదరాబాద్ కి సంబంధించి డెవలప్మెంట్ ప్రజెంట్ చేశారు, జరుగుతూ ఉంది. అయితే ఈ క్రమంలో చిన్న ఏంటంటే క్లారిఫికేషన్ సార్. ఇప్పుడు పల్లెలు నాశనం అయినా పల్లెలుగా మారినాయన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేశారు. ఎందుకంటే అక్కడ మొత్తం పట్టణాల మీద కేంద్రీకరణ చేశాడు, పట్టణాల పైన ఫోకస్ చేశాడు, హైటెక్ బిటెక్ అని చెప్పేసి హంగామా చేశాడని చెప్పేసి అప్పుడు అట్లా అన్నారు. ఇప్పుడు పట్టణాలు హైదరాబాద్ డెవలప్ చేసిన ఆయన చెప్పుకుంటా ఉంటే హైదరాబాద్ ఆయన డెవలప్ చేసిందంటారు. అంటే కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ కరెక్ట్ కాదు అని అనుకుంటున్నాం సార్. ఎందుకంటే పల్లె నాశనమేమో చంద్రబాబు నాయుడు వల్ల అయితే, పట్టణాలకు పోయిన పల్లెల గురించి మాట్లాడటం చెప్తారు. అదే పట్టణాలు డెవలప్ అయినాయి అని చెప్పేసి అన్నప్పుడు పట్టణాలు డెవలప్ అవుతున్నాయని చెప్పేసి అంటే చంద్రబాబు నాయుడు చేసింది ఏంటంటారు. అంటే ఇట్లా కాంట్రవర్సీగా చెప్పకూడదు. ఇప్పుడు ఒక నాయకుడు ఆయన చేసిండు, ఇప్పుడు అదే పల్లెల గురించి మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు ఆయన ఆలోచనలోనే కొంచెం కన్ఫ్యూజన్. ఇప్పుడు ఒక్కసారి కేసీఆర్ గారు ఏమన్నారు, నేను ఎప్పుడో ఒప్పుకుంటానంటే లేదా అంటే హైదరాబాద్ లేదని రాజధాని తెలంగాణ ఎప్పుడు, అది అక్షరాల నిజం. రామ్మోహన్కి తెలుసు, అందరికీ తెలుసు. ఎన్ని ప్రయత్నాలు చేశారు, ఎన్నిసార్లు ఒప్పించడానికి ప్రయత్నం. మేము ప్రత్యక్ష సాక్షులం కదా. కాంగ్రెస్ పార్టీలో ఉండి 4 ఏళ్ళు నిరంతరం ఉద్యమం చేశాం మేము. స్వయాన ఎల్కాద్వాని గారు ముందు మీ పార్టీ ఎంపీలను నియంత్రించుకో సభ జరుగుద్ది అన్న, ఆయన కానీ మేము వెనక్కిపోలే. ఆ రోజు మాటల్లో జరిగింది ఏంటి, మాతో ప్రణబ్ ముఖర్జీ గారు వీళ్ళందరూ జరిగిన చర్చలు జరిగింది. హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేసి ఒప్పుకోండి అన్నప్పుడు మేము ఎవరూ ఒప్పుకోలేదు. ఆ సత్యాన్ని మర్చి ఇప్పుడు రామ్మోహన్ మాట్లాడితే ఎట్లది? అది నిజంగా అది లేకపోతే ఎప్పుడో వచ్చేది. అక్షరాల నిజం కేసీఆర్ చెప్పింది. రెండవది, గత్తర పట్టించారు హైదరాబాద్ని, చక్కగా చేస్తా అంటున్నాడు కేసీఆర్ గారు. చాలా మంచిది ఒక ఉదాహరణ చెప్పారు మన ప్రసాద్ రెడ్డి. ఏంటంటే 400 సంవత్సరాలు హైదరాబాద్ చరిత్ర చదువుతుంటే మనసు పులకించిందండి. ఒక్కసారి ఆనాడు హైదరాబాద్ నగర నిర్మాణం జరిగిందని మోంజా మార్కెట్ ఏ విధంగా, చార్మినార్ ఈ విధంగా, పత్తర్గట్టి మార్కెట్ కాంప్లెక్స్ ఇప్పుడు ఎవరైనా మనం కట్టగలుగుతామంటే అది దాంట్లో పడగొట్టవలసిన అవసరం ఉందండి. సికింద్రాబాద్ మూండా మార్కెట్ ఎట్ట కట్టారండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎట్ట కట్టారండి, ఉస్మానియా యూనివర్సిటీ అన్ని వేల ఎకరాల భూమిని ఇస్తే దాన్ని ఈనాడు ఎంతోమంది ఆక్రమించుకున్నారు. ఎంత దూరదృష్టితో కట్టారు. అటువంటి సుందర నగరం ఉండింది కాబట్టి అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ ఏం చేశారంటే సెటిల్ ఒక అనుకూలమైన వాతావరణంలో. రెండోది డిఫెన్స్ పరంగా కూడా గతంలో ముస్లిం పాలకులంతా వచ్చేసి నార్త్ ఇండియా దీన్ని ఎక్కువగా
అటాక్ చేయడము, అక్కడ డిస్టర్బెన్స్గా ఉండేది. ఇక్కడ దక్షిణ భారతదేశంలో సురక్షితంగా ఉంటుంది కాబట్టి డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఇక్కడ పెట్టడానికి ఆస్కారమైంది. మరి ఆనాడు ఒక చక్కటి వాతావరణంలో ఒక సిస్టమేటిక్ పద్ధతిలో సైంటిఫిక్ పద్ధతిలో నగరాన్ని కడితే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఏం జరిగిందండి? వంకల్ టింకల్ ఎక్కడ చూడు. దీన్ని ఎవరు మరి ఆయన చెప్పింది కరెక్టే కదా, కేసీఆర్ గారు చెప్పింది గత్తర పట్టించారు చక్కగా చేస్తున్నారు కరెక్టే కదా. ఆయన ఏమంటున్నారు ఇప్పుడు దాంట్లో ఇప్పుడు బీఆర్ఎస్లో పిఆర్ఎస్ అందరూ చేశారు. ఇక్కడ నుంచి అయినా కానీ ఒక పద్ధతి ప్రకారం చేయండి, ఇటువంటి లేకుండా దీన్ని ఆలోచించాడు. ఆయన ఏమన్నా ఇవాళ చెప్పేసి పడగొట్టేసాడు అనలేదు కదా కేసీఆర్ గారు. గత అనుభవం ఇచ్చే కొంచెం ఆయన ఏమన్నారు? ఎస్, ఇప్పుడు గురుకులం మీరు గతానం అంటే గురుకులు అంటున్నారు, అది ఎవరండి? ఏ విధంగా వచ్చాయండి ల్యాండ్లు అండి? ఇప్పుడు హైటెక్ సిటీ నేను డెవలప్ చేశారు హైదరాబాద్ని అంటున్నారు ఎవరు? చంద్రబాబు గారు. ఒక్క విషయం, ఒక చిన్న ప్రశ్న. 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఒక చారిత్రాత్మక కట్టడమైన ఏదైనా కానీ ప్రభుత్వానికి పనికొచ్చే పెద్ద నిర్మాణం ఏదైనా చేశారా? ఓకే, హైటెక్ సిటీ ఎవరిదండి? ప్రభుత్వం అది ప్రైవేట్ ఎంటర్ప్రైనర్స్ వాళ్ళు వచ్చారు, బిజినెస్ గురించి వచ్చారు. ఒక విషయం ఏంటంటే చెప్పుకోవచ్చు ఏంటంటే యువతకు కొద్ది ఐటీలో ఉద్యోగం వచ్చే విధంగా చేసిన మాత్రం ఎవరు కాదనలేదు. అది ఎవరు కాదనలేరు. ఇన్వెస్టర్స్ రావడం మొదలుపెట్టారు, ఇక్కడ కొద్ది డెవలప్మెంట్ జరుగుతూ ఉందని చెప్పేసి అది జరిగింది. అది తప్పెట్టి మొత్తం హైదరాబాద్ని నేనే కట్టాను నేనే చేశాను అంటేనంటే ప్రజలు చూస్తున్నారండి. 400 సంవత్సరాల చరిత్ర అని చెప్పేసి శివప్రసాద్ గారు చెప్పారు. మనం ఉన్నాం అప్పుడు 400 సంవత్సరాలు, అప్పుడు ఎగ్జిస్టింగ్ సిటీ ఎవరు కట్టారంటే అప్పుడు ఓకే, ఊకే నేను కట్టాను నేను చేశాను కానీ. అందుకని ఏమంటున్నారు ఇదంతా రేపు అంటే ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే నేను కిషన్ రెడ్డి గారు మీ కేసీఆర్ గారి మీద విరుసుపడ్డారు. ఈ విమోచన దినం ఇవన్నీ ఎందుకు చేయట్లేదు, ఇదంతా కూడా కేవలం ముస్లింలు కాదు అంటే హైదరాబాద్ రిలేటెడే కదా ఇదంతా కూడా. ముస్లింలని మనోభావాలు దెబ్బతింటే కేసీఆర్ గారు అంటున్నారు ఇది దేశద్రోహ భాష, అది అసలు అట్లా చేస్తారు, ఇదంతా ఎంఐఎంని మంచి చేసుకోవడం కోసం మీరంతా ప్రయత్నాలు చేస్తున్నారు, ఇదంతా హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకునే అనేది వారి ఇప్పుడు ఆడలేక మధ్యలో కూడా అన్నారంట. అట్లా ఇప్పుడు ప్రతిసారి తీసుకొస్తుంటారు వీళ్ళు. ఇప్పుడు గత ప్రభుత్వాలు ఏవి కూడా ప్రభుత్వ పరంగా చేసేయండి. రోషయ్య గారు కేసీఆర్ గారు డిమాండ్ చేశారు కదా ఆ రోజు ఉద్యమ సమయంలో తీవ్రంగా ఇక్కడ చర్చల్లో వీడియో రిలీజ్ చేశారండి నిన్న. రిలీజ్ చేసింది ఈ బాటల మీద నిన్న మాట్లాడిన మటుకు లేదా ఆయన స్పష్టంగా చేసినట్టు నాకైతే గుర్తులేదు. మరి పార్టీ ఆఫీస్ లో మాట్లాడినండి అనేక చర్చల్లోనండి నేను ప్రత్యక్ష సాక్షి. కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు నేను ఆ రోజు చెప్తే నన్ను దేశద్రోహ కింద చూసి వీరేమో ఆడలేక మధ్యలో కూడా అంటుండ్రు, మేమేమో ఆయన పూటకో మాట మాట్లాడుతున్నాడు, మాట్లాడిన మాట మీద నిలబడతలేదు. ఉద్యమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా మీరు చీమునెత్తున్నదా రాజీనామా చేసి రండి, తెలంగాణ పోరాట ఘట్టాలను పోరాట చరిత్ర ఏదైతే ఉన్నదో దాన్ని స్వతంత్ర దినోత్సవం జరుపుకునే హక్కు లేదా ఇక్కడ అని చెప్పి మాట్లాడిండ్రు. మీరు ఆ విజువల్స్ ఉన్నాయి, ఆ వీడియోనే నిన్న రిలీజ్ చేసి ఏమేపిస్తారండి ఏపీ అటువంటి వేస్తే ఏబిఎన్ మింగేస్తారు. ఏపీ అరే చూపించండి ఎందుకు మింగేస్తారు. తర్వాత రామ్మోహన్ గారు మాట్లాడుతూ ఇందాక 12 సంవత్సరాల కింద మాట్లాడుతూ అన్నాడు. 10 సార్లు ఎవరు వెళ్ళారండి రాజ్యాన్ని కేంద్రంలో రాష్ట్రంలో? ఆయన 12 ఏళ్ళు అన్నాడు కాబట్టి మాట్లాడుతున్నాను. నేను అదే 12 ఏళ్ళు అన్నాడు, నేను అనలే 12 ఏళ్ళు ఆయన అన్నాడు. ఇది మొదటి నుంచి వస్తున్నది 12 ఏళ్ళ జగన్నాథం గారు మాట మాట్లాడు. జగన్నాథం గారు మీరు చరిత్ర చదివితే ఒళ్ళు పులకరించిపోతున్నదని మాట్లాడారు. నేను మీరు మాట్లాడారు ఇప్పుడే మాట్లాడి నేను ఒకటి రోమాలు నిక్కబడుచుకుంటూ ఉన్నాయి. ఒక భైరాన్పల్లిలో ఒక తుపాకీ గుండు సామర్థ్యాన్ని పరీక్షించేందుకోసం 84 మందిని లైన్లో నిలబెట్టి తూటాలతో ఇచ్చేసారు. ఒక ఎర్రాయిపల్లిలో ఖమ్మం జిల్లాలో 70 మంది మహిళలను వ్యవస్థలను చేసి వాళ్ళ ఏదైతే వాళ్ళపైన అత్యాచారం చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఒక పరకాల్లో ఒక జెండా ఎగరేస్తే 10ల సంఖ్యలో ప్రాణాలు తీసినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఈ విధమైన కమ్యూనిస్టుల ఉద్యమాన్ని మీరు సొంతం చేసేసుకుంటున్నారు కదండి. కమ్యూనిస్టుల ఉద్యమం కమ్యూనిస్టులను లేకపోతే ఈ ఉద్యమం అరాచక పరిపాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమం. ఇక్కడ షోయబుల్లా ఖాన్ అనేటువంటి వ్యక్తి ఎమరోజు పత్రికలో ఈ అరాచకాల విషయంలో ప్రస్తావిస్తే ఆయన కాలు ప్రసాద్ రెడ్డి గారు వచ్చింది. బట్ స్టిల్ హైదరాబాద్
గాట్ ఎ గ్లోరియస్ ప్రసాద్ హిస్టరీ గారు ఒక- ఇన్ స్పైట్ ఆఫ్ ఒక్క నిమిషం. ఒళ్ళు పులకరించిపోతుందట. ఒళ్ళు జలధరించిపోయేటువంటి భయానకమైనటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ప్రసాద్ రెడ్డి గారు అన్న మాట స్ఫూర్తిని లక్షణంగా తప్పు కాదని తీసుకుంటాం. ఆయన ఏమనంటే అప్పుడున్న సహజీవనం గురించి మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాను, దాన్ని వక్రీకరిస్తున్నారు. వాళ్ళు చేసేది అదే. ఒకరి డికే సమరసింహారెడ్డి గారు సీనియర్ నేత మాజీ మంత్రి వారి లైన్ లో ఉన్నారు. సమరసింహారెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అక్కడ ఉన్న వారందరికీ కూడా నా యొక్క నమస్కారాలండి. బాగున్నారా సార్? నమస్కారాలే, నమస్కారం. బాగున్నానండి. అక్కడ ఉన్న వారందరికీ కూడా నా నమస్కారాలు. ఈ సబ్జెక్ట్ ఇండివిజువల్ క్రిటిసిజం అక్కర్లేని సబ్జెక్ట్ అండి. దీని లోపల ఒక్కసారి మనము కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ లో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిప్లైన్ ప్రసాద్ రెడ్డి గారికి జగన్నాథం కూడా బాగా తెలిసి ఉంటుంది. అవి రెండు మీరు ఒక్కసారి చూసుకుంటే అర్థమవుతుంది. హైదరాబాద్ యొక్క ఇంపార్టెన్స్ ఏ విధంగా, సెకండ్ క్యాపిటల్ ఏ విధంగా చేయాలి దేశానికి అనే పద్ధతి లోపల డిస్టెన్సెస్ ఇచ్చినటువంటిది ఒక్కసారి వాళ్ళందరూ గుర్తుకు చేస్తా ఉన్నాను. అదొకటే కాక హైదరాబాద్ మీరు ఇండియా ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఏ స్థానంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఏ స్థానంలో ఉంది, ఈ రోజు ఏ స్థానంలో ఉందో చూసుకున్నప్పుడు 4th, 5th, ఈరోజు 6th స్థానానికి వచ్చింది. బెంగళూరు హ్యాస్ సర్పాస్డ్ హైదరాబాద్. ఇది దృష్టిలో పెట్టుకొని మనం డిస్కషన్ చేసుకుంటే బాగుంటుంది. ఐ వుడ్ లైక్ మీ అభిప్రాయం ఏం చెప్పింది? కాదు సార్, మీ అభిప్రాయం ఏం చెప్పింది? నేను అడుగుతా, కేసీఆర్ గారు చెప్పింది వాస్తవం మీరు ఒప్పుకున్నారు. అప్పుడు గత్తర పట్టించినారు అని చెప్తున్నారు. గత్తర పట్టించిన వాళ్ళలో మీరు కూడా ఉన్నట్టు లెక్క కదా. మీరు కూడా 5 ఏళ్ళు మంత్రిగా చేశారు. కాంగ్రెస్ లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. అనేక మంది ముఖ్యమంత్రులు మీ చేతిలో ఉండేవాళ్ళు. వినండి, నేను ఇప్పుడు మంత్రుల పరిస్థితి ఏమి, ముఖ్యమంత్రుల పరిస్థితి ఏమి అలా ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. నేను 4 పర్యాలు శాసనసభ్యులు ఉన్నాను, 2 పర్యాలు అపోజిషన్ లో ఉన్నాను. అయినంత మాత్రాన మేమేదో మొత్తం చేసేసినాము అని చెప్పుకోవడం. ఎందుకంటే అందుకే బిగినింగ్ లో చెప్పాను, ఇండివిజువల్స్ లేకుండా చరిత్ర ఎట్లా తెచ్చుకోండి, ఓకే దృష్టికి తెచ్చుకోండి. తర్వాత ఈ రోజున్న పరిస్థితి ప్రకారము హైదరాబాద్ 4th to 6th పొజిషన్ వచ్చింది. దట్ ఈస్ ది ఇంప్రూవ్మెంట్ అని నేను చెప్తా ఉన్నాను. అది మర్చిపోవద్దండి అని చెప్తున్నా. డిస్కషన్ చేసేటటువంటి కారణం ఎవరు అంటే ఇప్పుడు అభివృద్ధి ఒక ఆయనేమో నేనే అభివృద్ధి చేశానని చెబుతున్నారు, ఇంకో ఆయన అసలు గత్తర పట్టించారు, ఇప్పుడు హైదరాబాద్ అంతా పాడైపోయిందని అంటున్నారు. మీరు ఎటువైపు మాట్లాడతారనేది పాయింట్. గత్తర పట్టించడం కాంగ్రెస్ బాధ్యత ఉంది. మీరు అప్పట్లో కాంగ్రెస్ లో ప్రముఖ నాయకుడిగా ఉండేవారు కదా, కాంగ్రెస్ నే కదా ఆయన విమర్శిస్తా ఉంది, లేదా ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. మీరు అవునంటారా కాదంటారా? నేను ఎవరిని విమర్శించడం తెలుసుకోలేదు. రియాలిటీ ఫ్యాక్చువల్ ఆస్పెక్ట్ చూడండి అని చెప్తా ఉన్నా. అదెట్లా సార్? మీరు క్లారిటీగా చెప్పాలి కదా సార్, జనానికి అర్థమైందని చెప్పాలి కదా సార్. కేసీఆర్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు అసెంబ్లీలో తప్పించుకునే ధోరణిలో మాట్లాడినట్టు మాట్లాడితే ఎట్లా సార్? అదే చెప్పింది. ఆచార్య రామరెడ్డి గారు ఎవరైతే తన ముందు విమర్శిస్తాడో అందుకని చక్కదిద్దాడు కేసీఆర్. నేను చెప్తున్నది ఆల్మోస్ట్ వాళ్ళు సమర్సింహారెడ్డి గారు మా పాయింట్స్ అగ్రి అయ్యారు. కండ్యూసివ్ వాతావరణం సెకండ్ క్యాపిటల్ చేయమని చెప్పి అంబేద్కర్ గారు అన్నారంటే ఒక చక్కటి వాతావరణం గల నగరాన్ని ఈనాడు బస్సు పట్టించారు. దానికి కారణం ఎవరు? పాలించింది ఎవరు? ఆంధ్ర పాలకులే కదా. తెలంగాణ ఉంది, మళ్ళీ ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళని అర్థం పార్టీల పరంగా మాట్లాడండి. ఇప్పుడు ఇండివిజువలైజ్ చేయకుండా పార్టీలు ఏ పాలించాయి? మరి గత్తర పట్టించింది ఎవరు? ఇప్పుడు ఈ పార్టీలే కదా. ఇప్పుడు కేసీఆర్ గారు దీన్ని సరి చేస్తా అంటున్నాడు. అది బీఆర్ఎస్ లేకపోతే సమరసింహారెడ్డి గారు 5 ఏళ్లు 4 సార్లు ఎమ్మెల్యే, 5 ఏళ్లు చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఆయన కూడా ఒప్పుకుంటున్నారు. ముఖ్యంగా ఒక్క విషయం మనం గమనించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రత్యక్ష దైవం అంటారు. వాళ్ళు ప్రజలు ఎవరికి ఓటేసారు? మొన్న జరిగిన లాస్ట్ టైం జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేయర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ మేయర్ అంటే హైదరాబాద్ నగరంలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది, చేస్తుంది అని విశ్వసించారు కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థిని మేయర్ చేయడం జరిగింది. అంతకంటే ఎక్కువ కావాలి. కాంగ్రెస్ ఇప్పుడు లేరు, మీ స్పెషల్ ఆఫీసర్ పరిపాలన నడుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ మేయర్ లేరు, మా పీరియడ్ అయిపోయింది. ఈ పీరియడ్ లో ఈ విధంగా జరుగుతుంది. లెటర్ ఇచ్చిండి. ఇప్పుడు ఆయన ఇంటి దగ్గర లెటర్ ఇచ్చాడంటే అది కొంచెం ఇబ్బంది. స్పెషల్ ఆఫీసర్ పరిధిలో ఈ విధంగా జరుగుతుంది. ఏ తర్వాత ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇంకోటి నన్ను చెప్పనే లేదు, చెన్నారెడ్డి మాట మీద అన్నారు, దానికి కంప్లీట్
ఇప్పుడు అయితే బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. ఈ విమోచన దినం ఇది కలిపి మళ్ళీ మాట్లాడదాం. జగన్ జీవితంలో సీఎం కాలేరన్న ఏపీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, పల్లె రఘునాథ్ రెడ్డి, పుల్లారావుల వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 43% మంది అవునని, 57% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.